కానీ రేపు కేసీఆర్ గారు అన్నీ సర్దుకున్న తర్వాత నువ్వు రామ్మా అందరం కలిసి పనిచేద్దాం, ఈ వైరుధ్యాలన్నీ వద్దు, ఇంకా బీసీ ఉద్యమం వద్దు, అన్ని పార్టీ పరంగానే పార్టీ ఎజెండాగానే పార్టీ వేదిక మీద నిర్వహిద్దామని రేపు అంటే ఈ ఉద్యమాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? నేనేమంటున్నా అంటే ఫస్ట్లోనే చెప్పాను మీకు, తెలంగాణ జాగృతి అనేది మొదటి నుంచి ఉన్న సంస్థ. ఒకసారి రద్దు కూడా చేసారు కదా, కమిటీలు రద్దు చేసాం, సంస్థను రద్దు చేసాం, కమిటీలు కమిటీలు రద్దు చేసినాం, మళ్ళీ వేసుకున్నాం తర్వాత, అది డిఫరెంట్ స్టోరీ. జాగృతి నుండి టేకప్ చేసిన ఏ మూమెంట్ కూడా ఆపలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జాగృతి నుండే మహిళా బిల్లు చేసినాం, ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించే మహిళా బిల్లు కోసం ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారు ఈ లెటర్ అంశం పరిష్కరించి అది పరిష్కారం చేసి ఈ బీసీ బిల్లు కూడా మీరు ఇట్లా చేయాలి అని చెప్తే వారిని కూడా కన్విన్స్ చేసి అల్టిమేట్గా బీసీలకు న్యాయం చేసేలాగా చేస్తా తప్పితే బీసీ ఉద్యమాన్ని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. అట్లా వదిలిపెట్టేటటువంటి ఇంటెన్షన్ ఉంటే నేను 72 గంటలు దీక్ష చెయ్యను. ఒక తల్లి ఎంత ప్రేమగా తన పిల్లల కోసం పనిచేస్తుందో నేను అంతే కమిట్మెంట్తో బీసీ బిడ్డల కోసం పనిచేయడానికి ముందుకు వచ్చినాను. కాబట్టి నా ప్రాణం పెట్టి రేపు నిరాహార దీక్ష. ఎందుకు అంటే కేసీఆర్ కుటుంబం అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజలు మొత్తం ఏదో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్రమైన బాధలు అనుభవిస్తున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉండేది, రైతులు చాలా ఆనందంతో ఉండేవారు, రైతులకు మొత్తం కూడా వ్యవసాయం ఉచిత విద్యుత్తో కానీ ఇతర కార్యక్రమాలతో చాలా బాగుండేవారు. కానీ ఇప్పుడు మొత్తం పోయింది, అసలు తెలంగాణ మొత్తం మళ్ళీ జిల్లాలు మూడుస్తున్నాయి, తెలంగాణలో నీళ్ళు లేవు, కరెంట్ లేదు, సంక్షేమ పథకాలు అందడం లేదు అంటూ ఇది ఎందుకు అంటే కేసీఆర్ కుటుంబానికి అధికారం లేకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నట్లు భావించాలా? నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు మీరు నేను కలిసి మీ ఊరికి పోదాం మహబాద్కి. ఇది వరకు కాళేశ్వరం నుండి మహబాద్ దాకా నీళ్ళు వచ్చినాయి. ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇంతవరకు నీళ్ళు రాలేదు. 100% వాడుకోగలిగిన బ్యారేజ్ను కూడా వాడుకోకుండా కావాలని రైతుల మీద కచ్చగట్టి కాంగ్రెస్ పార్టీ. రెండోది ఇప్పుడు మీరు నేను కలిసి ఇంకొక 1 నెల తర్వాత ఆగస్టులో యూరియా వస్తుంది. మళ్ళీ మొన్నటిదాకా యూరియా సంక్షోభం ఉండే, ఇప్పుడు అంటే రైతులు బిజీ అయిపోయారు, మళ్ళీ ఆగస్టులో యూరియా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు సంక్షోభం ఉంటుందా లేదా చూద్దాం. చెప్పులు లైన్లలో పెట్టి మళ్ళీ యూరియా కోసం రైతులు పడిగాపులు కాసే కాలం వచ్చి మీరు నేను కలిసి ఏదైనా ఊరికి పోదాం, ఎనీ టైం రెడీ. ఎన్నిసార్లు కరెంట్ పోతుందో 24 అవర్స్లో లెక్క పెడదాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిమిషం పాటు కరెంట్ పోనీయలే ఊర్లలో కూడా. ఇప్పుడు ఎట్లా పోతుందండి? ఆ కష్టం మా కష్టం కాదా? ఆ ప్రజలు పడేటటువంటి కష్టం కాదా? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? పెన్షన్లు డబుల్ చేస్తా అన్నది. కనీసం పెంచిరా ఇంతవరకు? ఆడపిల్లలకి 2500 ఇస్తామన్నారు, ఇచ్చినరా ఇంతవరకు? రైతు భరోసా ఇచ్చినామని ఈ మధ్య మాట్లాడుతున్నారు, ఎందుకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని చెప్పి. 2 సీజన్లు ఎగ్గొట్టింది ఎవరికి ఇస్తారండి? 2 సీజన్లు అప్పులేవా ఇప్పటికి రైతులకు? ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు మాట్లాడారు ఈ విషయం? అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రా? ముస్లిం మైనార్టీలకు ఏమన్నా చేసిరా అండి? అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముస్లిం మైనార్టీ లేనటువంటి మంత్రివర్గం ఉన్నదా? లంబాడాలు లేనటువంటి మంత్రివర్గం ఉన్నదా అండి? ఇప్పుడు ఎట్లా ఉంటుందండి మంత్రివర్గం? ఎట్లా చూసుకుంటా ఊరుకుంటారు? మీలాంటి జర్నలిస్టులు కూడా ప్రశ్నించాలి కదా. సామాజిక న్యాయం అంటే ఏంటిదండి? మేము ముస్లింల ఫ్రెండ్ అని చెప్పుకొని తిరగడమే సామాజిక న్యాయమా? మంత్రి ముస్లిం మంత్రి ఎందుకు లేరు? ఎందుకు ఇవాళ లంబాడా మినిస్టర్ లేడు? ఎందుకు సమాధానం చెప్పారు ముఖ్యమంత్రి గారు దీనికి? సో కేసీఆర్ గారి పవర్ లేకపోతే మాకు కష్టం కాదు. కేసీఆర్ గారు పవర్లో ఉన్నా లేకున్నా నిరంతరం 24 అవర్స్ తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి కష్టం మన కళ్ళ ముందట ఉన్నది, అది మనం చూస్తున్నాం, అదే హైలైట్ చేస్తాం. మీరు అన్నెందుకండి? హాస్టల్స్ చూడండి, రేవంత్ రెడ్డి గారు పదవిలోకి ఎక్కినప్పటి నుంచి ఇప్పటివరకు 100 మంది పిల్లలు చచ్చిపోయినండి హాస్టల్లో. ఇది జరిగిందా ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో? కనీసం కేసీఆర్ గారు పెట్టిన హాస్టల్ మెయింటైన్ చేయాలనేటువంటి దుర్భరమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా?